హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన 5 ప్రసాదాలు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ముందుగా పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం చూపిస్తున్నాను. దానికి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక అర్ధ కప్పు పెసరపప్పు ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక బెల్లం పాకం కోసం ఒక కప్పు వరకు బెల్లం పొడి తీసుకొని అందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగిపెట్టుకోవాలి. కరిగిన తర్వాత ఇందులోకి వడగట్టుకోవాలి. ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా.
ఏమాత్రం ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 కప్పు పాలు, మరిగించుకున్న పాలు వేసుకోవాలి. మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడే మాడిపోకుండా అడుగంటకుండా వస్తుందన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత చేసుకున్న తర్వాత అందులోకి ద్రాక్ష, గోడంబి వేసుకోవడానికి కోసం ఒక 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా గోడంబి, కొద్దిగా ద్రాక్ష వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా యాలక్కుల పొడి. అంతా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. అంతే, గోధుమల బియ్యంతో చేసిన కేసరి బాతు రెడీ అయినట్లే. తర్వాత శనగలు తాలింపు కోసం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. శనగలు 1 కప్పు వరకు నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసి ఒక 3 to 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న శనగల్ని బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసేయండి. తర్వాత మిర్చి జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిర్చి పట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులోకి ఇందాక చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, శనగల తాలింపు రెడీ అయినట్లే. తర్వాత పెసరపప్పు కోసంబరి తయారు చేసే విధానం చూద్దామండి. దానికి ఒక 1 అవర్ మొదటే పెసరపప్పుని నానబెట్టుకోవాలి. నానిన పెసరపప్పుని నీళ్ళంతా తీసేసి ఇలా పెట్టుకోవాలి. దానికి ఒక కీరా దోసకాయ చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. క్యారెట్ ఒక 2 తురుముకొని వేసుకోవాలి. దానికి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి తర్వాత ఉప్పు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక 1/4 కప్పు వేసుకొని ఇందులోకి తాలింపు వేసేసేయాలి. అంతే, ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్లు. ఇప్పుడు పెసరపప్పు కోసంబరి కూడా రెడీ అయినట్లే. అన్ని ప్రసాదాలు 1 అవర్లో చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసుకున్నట్లేనండి. చాలా సింపుల్గా ఉండే రెసిపీలు అన్నమాట ఇవి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను భావిస్తున్నాను. మీకు ఇందులో యాది నచ్చింది, యాది బాగా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండే ప్రసాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.